స్వాతంత్రోద్యమంలో 1885 నుంచి 1904 వరకు జరిగిన ఉద్యమాన్ని మితవాద దశ అంటారు. ఈ దశలో ఎక్కువగా నిరసనలు, విజ్ఞాపనలు చోటు చేసుకున్నాయి. తద్వారా ఎక్కువగా ఏమీ సాధించలేకపోయారన్నమాట. అందుకే 1905 నుంచి ఉద్యమంలో కొంత మార్పు వచ్చింది. బ్రిటిష్ వారిని తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. అందుకే దీన్ని అతివాద దశ అంటారు. ఈ దశ 1905 నుంచి 1919 వరకు కొనసాగింది. ఈ దశలో కొంతమంది దేశ నాయకులు బ్రిటిష్ వారిని తీవ్రంగా ఎదిరించడం మొదలుపెట్టారు. ముందుగా అలాంటి వారి గురించి చెప్తాను. ఇదిగో మీరు చూస్తున్న ఈ ఫోటో లాలా లజపతి రాయ్. ఇతను ఊరికే వేదికలెక్కి సమావేశాల్లో ఉపన్యసించడం ద్వారా లేదంటే తీర్మానాలు ఆమోదించడం ద్వారా బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రాన్ని ఇవ్వరుని తేల్చి చెప్పాడు. ఇతను పంజాబ్కు చెందిన తీవ్రవాద నాయకుడు. ఇతన్ని పంజాబ్ కేసరి అని అంటారు. ఇప్పుడు ఇంకో ఫోటో చూపిస్తాను, చూడండి. ఇతను బాలగంగాధర్ తిలక్. మితవాదులు అనుసరించిన విధానాలను తన కేసరి పత్రికలో చాలా తీవ్రంగా విమర్శించాడు. భారతీయులలో లోకమాన్య అని బిరుదును పొందిన మహనీయుడు ఈయన. ఇప్పుడు ఇంకో ఫోటో చూపిస్తాను, చూడండి. ఇదిగో మీరు చూస్తున్నది బిపిన్ చంద్రపాల్. కేవలం బ్రిటిష్ వారి అదుపులో మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందగలదు అన్న భావనను బిపిన్ చంద్రపాల్ ఒప్పుకోలేదు. ఇతను బ్రిటిష్ వారి పాలనతో సంబంధం లేని స్వరాజ్య స్థాపనకై కృషి చేశాడు. మాస్టారు, అతివాద దశ అంటే ఏమిటి? చాలా చక్కటి ప్రశ్న వేశావు. అతివాదం అంటే ఏంటో ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. అన్నట్టు ఇంతకుముందు బాలగంగాధర్ తిలక్ గురించి చెప్పాను కదా, అతను ఒకే ఒక వాక్యంలో చాలా చక్కగా చెప్పాడు. అదేంటంటే, స్వరాజ్యమున జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. అంటే బ్రిటిష్ వారి పాలనతో సంబంధం లేకుండా స్వరాజ్యాన్ని స్థాపించి మమ్మల్ని మేము పరిపాలించుకుంటాము అన్నమాట. అంతేకాదు, బ్రిటిష్ వారి ప్రయోజనాలను దెబ్బతీయడానికి ఆర్థిక బహిష్కరణను ఒక గొప్ప ఆయుధంగా ఎంచుకున్నారు. అంటే ఏంటి మాస్టారు? బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో విదేశీ వస్తువులను బహిష్కరించడానికి, స్వదేశీ వస్తువులను ఉపయోగించడానికి నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్త్రాలను పలు ప్రాంతాలలో బహిరంగంగా దహనం చేశారు. ఇంకా ఏ వస్తువులను బహిష్కరించారు? విదేశీ ఉప్పు, పంచదార, ఇంకా ఎన్నో రకాల విదేశీ వస్తువులను బహిష్కరించారు. దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి మాస్టారు? బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం వల్ల స్వదేశీ అంటే భారతీయులు తయారు చేసిన వస్తువులకు గిరాకీ పెరిగింది. తద్వారా మనం తయారు చేసే ఉత్పత్తులు పెరిగాయి. ఎన్నో రకాల పరిశ్రమలను స్థాపించారు. ఈ ఉద్యమం ఎక్కడ మొదలైంది? ముందుగా ఈ స్వదేశీ ఉద్యమం బెంగాల్లో ప్రారంభమై క్రమేణా దేశమంతా వ్యాపించింది. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. 1905లో బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్న లార్డ్ కర్జన్ బెంగాల్ను తూర్పు, పశ్చిమ బెంగాల్గా విభజించాడు. అలా ఎందుకు చేశారు మాస్టారు? ఇంతకుముందు మీకు చెప్పాను కదా, 1905 నుంచి 1919 వరకు ఈ అతివాద దశ
జరిగిందని, ఈ దశలో బెంగాల్లో జాతీయోద్యమం చాలా ఊపులో ఉంది. దాని ప్రభావాన్ని తగ్గించడానికి లార్డ్ కర్జన్ బెంగాల్ను 2 భాగాలుగా విభజించాడు. తర్వాత ఏం జరిగింది మాస్టారు? బెంగాల్ విభజన జరిగింది. లార్డ్ కర్జన్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉద్యమకారులు సభలు సమావేశాలు నిర్వహించి వందే మాతరం అంటూ నినదిస్తూ బ్రహ్మాండమైన ఊరేగింపులు నిర్వహించారు. అప్పుడు ఏమైంది? అప్పుడు ఏం జరిగిందంటే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ లాంటి వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు నడిపించారు. ఇతనే అరవింద్ ఘోష్. అతివాద జాతీయోద్యమ నాయకులలో ప్రముఖుడు. ఇతను బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. అరవింద్ ఘోష్ ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యాడు. అయినా దానిని నిరాకరించి జాతీయోద్యమంలో చేరి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. అతివాద దశ రావడానికి కారణాలు ఏంటి మాస్టారు? చాలా చక్కటి ప్రశ్న వేశాం. దీనంతటికీ కారణం బ్రిటిష్ వారి అణిచివేత విధానాలే. అంతేకాకుండా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన యుద్ధాలు, విప్లవాలు కూడా ఈ అతివాద దశ ప్రబలడానికి, బలపడడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేదా మాస్టారు? ఎందుకు చేయలేదు? వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు, తీవ్రంగా అణిచివేశారు. అప్పుడు ఈ ఉద్యమకారులంతా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. బాలగంగాధర తిలక్కు 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి మాస్టారు? నేను అదే చెప్పబోతున్నాను. ఇక్కడ ప్రజల, ఉద్యమకారుల శ్రమ వృధా కాలేదు. 1912లో బెంగాల్ విభజన రద్దయ్యింది. ఈ విషయంలో ప్రపంచానికి భారత ప్రజలు తెలియజేసింది ఏమిటంటే తాము అన్యాయాన్ని సంఘటితంగా ఎదుర్కోగలమని, ఇంకా స్వతంత్రంగా బ్రతకడం తమ హక్కని తెలియజేశారు. ఇప్పటిదాకా మీకు జాతీయోద్యమంలో అతివాద దశ గురించి చెప్పాను కదా, మరి దాని గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. చెప్తారా? ఇంకో విషయం, ఎవరిని అడిగితే వారే సమాధానం చెప్పాలి. సరేనా? సరే మాస్టారు. సరే. మొదటి ప్రశ్న, స్వరాజ్యము నా జన్మ హక్కు అని నినదించింది ఎవరు? రవి, నువ్వు చెప్పు. బాలగంగాధర్ తిలక్. గుడ్. రెండవ ప్రశ్న, విదేశీ వస్తు బహిష్కరణ అంటే ఏమిటి? ఎవరు చెప్తారు? వినీలా, నువ్వు చెప్పు. విదేశీయుల వస్తువులను కొనకుండా ఉండటం. గుడ్. తర్వాత ప్రశ్న, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? ఎవరు చెప్తారు? చెప్పు. 1905 సంవత్సరంలో. గుడ్, బాగా చెప్పావు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడిన నాయకులెవరు? రవి, నువ్వు చెప్పు. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్. వెరీ గుడ్, బాగా చెప్పావు. తర్వాత ప్రశ్న, బెంగాల్ విభజన రద్దు ఏ సంవత్సరంలో జరిగింది? ఎవరు చెప్తారు? చెప్పు. 1912లో రద్దు అయ్యింది. భారత స్వాతంత్రోద్యమంలో అతివాద దశ గురించి మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది మాస్టారు. గుడ్ గుడ్.